అందరికీ నమస్కారం. ఆదివారం రోజున జన్మించిన వారు స్త్రీలు అయినా పురుషులు అయినా ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు, మరి ఆదివారం రోజున పుట్టిన వారి ప్రత్యేకత, వ్యక్తిత్వం మరియు ఎలాంటి అదృష్టం కలుగుతుంది అనే విషయం ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఆదివారం జన్మించిన వారు స్త్రీ పురుషులు ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటారు. వీరికి ధైర్యం ఎక్కువ అని చెప్పవచ్చు. మంచి ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పని చేపట్టినా కష్టపడి క్రమశిక్షణతో పూర్తి చేసే స్వభావం కలిగి ఉంటారు. ఇతరులు కూడా తమలాగే కష్టపడాలని, క్రమశిక్షణతో ఉండాలని ఆశిస్తారు. విద్యా జ్ఞానం కంటే లౌకిక జ్ఞానం, ప్రపంచ జ్ఞానం వీరిలో అధికంగా ఉంటాయి. దీనివల్ల అనేక సభలలో అనర్గళంగా మాట్లాడగలరు. నిర్మోహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే తత్వం వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల కొన్నిసార్లు శత్రువులు ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే ఇతరులకు సహాయం చేసే గుణం వీరిలో అధికం కాబట్టి శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకోగలుగుతారు. ఆత్మాభిమానం, స్వీయ గౌరవం అంటే వీరికి ప్రాణం. ఎదుటివారిని పొగడి పనులు చేయించుకోవడానికి ఇష్టపడరు. పనిచేసే చోట కూడా నిర్మోహమాటంగా వ్యవహరిస్తారు. అనేక మంది వీరి కింద పనిచేయాలని, వీరిలో ఉన్నత స్థితికి ఎదగాలని ప్రయత్నిస్తారు. తమ విజయం లేదా అపజయాన్ని ఇతరులతో పంచుకోరు. అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు నిద్రపోకుండా కష్టపడి విజయాన్ని సాధించి చూపిస్తారు. ఆదివారం రోజున పుట్టిన వారికి ఉద్యోగంలో కలిసి వచ్చేటటువంటి వృత్తి, కంప్యూటర్ రంగం ముఖ్యమైనవి. వీరికి వ్యవసాయం కూడా అనుకూలంగా ఉంటుంది. ఇక వ్యాపారాల విషయానికి వస్తే ఐరన్ వ్యాపారం, అగ్నికి సంబంధించిన వ్యాపారాలు, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు అద్భుతంగా కలిసి వస్తాయి. ఉద్యోగం చేయాలనుకుంటే సాఫ్ట్వేర్ రంగం అనుకూలంగా ఉంటుంది. వీరి ప్రత్యేకత ఏమిటంటే పాత ఇళ్లను, వాహనాలను కొని వాటిని ఆకర్షణీయంగా మార్చుకోవడం వీరి ప్రత్యేకత. తల్లిదండ్రులను అత్యంత గౌరవించి వారిని బాగా చూసుకుంటారు. ప్రాణ స్నేహితులను కలిగి ఉండటం వీరి అదృష్టంగా చెప్పవచ్చు. ఆదివారం పుట్టిన వారికి జీవితంలో ఆలస్యంగానైనా విజయం తప్పకుండా లభిస్తుంది. వీరికి అదృష్ట సంఖ్య 1, 10, 19, 28 తేదీలలో ముఖ్యమైన పనులను చేపట్టడం ద్వారా విజయం సిద్ధిస్తుంది. ఎరుపు, బంగారపు, గోధుమ రంగులు వీరికి శుభకరమైనవి. సూర్య భగవానుడిని, శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా త్వరగా అదృష్టం వరిస్తుంది. సూర్యుడిలాగే ఉదయం తక్కువ కాంతితో మొదలై మధ్యాహ్నం ప్రకాశించినట్లు ఆదివారం పుట్టిన వారికి విజయం కాస్త ఆలస్యంగా వస్తుంది. 25వ సంవత్సరం నుంచి వీరి జీవితంలో విజయం మొదలై 28వ సంవత్సరానికి ఉన్నత స్థాయికి చేరుకుంటారు. 34వ సంవత్సరానికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా గొప్ప విజయాన్ని సాధించి అనేక మందిని తమ క్రింద పనిచేయించే ఉన్నత స్థానాలకు ఎదుగుతారు. ఇంకా మంచి ఫలితాలకు ప్రతి ఆదివారం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఇలా సూర్యుడికి ప్రతి ఆదివారం అర్ఘ్యం సమర్పించడం వలన శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే మానసిక ప్రశాంతత పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సూర్యుని అనుగ్రహాన్ని, అదృష్టాన్ని మరి సానుకూల శక్తిని పొందేందుకు అద్భుతమైన మార్గం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.